ఇంకా ఇగో మేడిగడ్డ మొత్తం కేసీఆర్ ప్లాన్ ఏనంట. రిపోర్టును పట్టించుకోలేదు. తుమ్మిడిగట్ట దగ్గర ప్రపోజ్ చేస్తే పక్కన పడేసిన ఆయనకు ఇష్టం లేదు ఆడ ఫస్ట్ నుంచి కూడా. కాళేశ్వరం ప్రాణహిత చేవెళ్ళ అది ఉంది కదా, అది కట్టాలన్న ఇంట్రెస్టే ఆయనకు లేదు. అంటే ఆయనే చెప్పిండు కదా, నేనే పెద్ద ఇంజనీర్ కదా, 80,000 పుస్తకాలు చదివినా నేనే ఇంజనీర్ అని ప్రతిసారి కోట్ చేసుకున్నాడు. అవును, పీసీ ఘోష్ కమిషన్ కు రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ అదే చెప్పిరట, మాకు సంబంధం లేదు, కేసీఆర్ చెప్పిండు చేసినాం. కానీ ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తాడు? రివర్స్, నేనేమన్నా ఇంజనీర్నా, వాళ్ళు కాడ మంచిగా ఉంటదని చెప్తే కట్టమని చెప్పిన ఆడియో వీడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి. వీడియో రికార్డ్స్ ఉన్నా కానీ అంటే నేనేం చెప్తా చేస్తారా అంటారు. అంటే పెద్ద మనిషి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మీ వద్దనే రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళు ఎంప్లాయీసే కదా, వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే కదా. మరి అంటే మనం చెప్పకపోనికి అది కరెక్టే ఉంటది, కానీ గ్రౌండ్ లో వేరే ఉంటది. అదే ఇప్పుడు విచారణ కమిషన్ ఏదున్నా గానీ అది చూస్తుంది, అంటే ఎవరు డాక్యుమెంట్లు ఇచ్చారు ఏంది అనేది చూస్తుంది. వీళ్ళు ఈయన చెప్పినట్టు వాళ్ళే రాసి ఉంటారు, అప్పుడు నిందితులు ఎవరైతారు వాళ్ళు అవుతారు. ఆ గ్రౌండ్స్ లో మరి ఏమైతుంది అనేటువంటిది. కాళేశ్వరం విచారణను వేగవంతం చేసిందట, పిలిస్తే ఎవరైనా విచారణకు రావాల్సిందే అన్నాడట ఘోష్. మరి కేసీఆర్ ని కూడా పిలుస్తాడేమో మరి బహుశా, లేదంటే ఆయనను కూడా తప్పుకోవాలని చెప్తారో మరి, అది కూడా చెప్తారు. లేదంటే ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పినట్ట, అదే కాస్త గట్టిగానే ఇచ్చినట్టున్నారు. మరి అంటే 80,000 పుస్తకాలు చదివి ఇలాంటి బ్యారేజ్ కట్టిండు సార్. అదే అవుతుంటే పరుగులు పడుతుంటాయి, మస్తు పడతాయి. మనం ఇల్లు కడితే గోడలకు పడలు రావా.